హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కష్టమైన పనులను కొంచెం తెలివిగా ఆలోచించి సులభంగా చేసుకోగలిగే కొన్ని మంచి టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్పలకు సంబంధించి నేను ఆల్రెడీ కొన్ని టిప్స్ అయితే షేర్ చేశానండి. కొబ్బరి చిప్పను ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే దాన్ని తేలిగ్గా అది చాకుతో కదిలిస్తే చాలు వచ్చేస్తుందని చెప్పాను. ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్రెష్ది అనమాట ఈ కొబ్బరి చిప్ప. దీన్ని వెంటనే ఎలా మనం తీసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఏం లేదండి, దీని వెనకాల ఉన్న పీచు తీసేసి ఈ చిప్పని తీసుకొని ఏదైనా పట్కార్ సహాయంతో ఇలా పట్టేసేసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఇలా కొబ్బరి చిప్పని ఉంచేసేయండి. తర్వాత దీన్ని తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత కొబ్బరి చిప్పని ఏదైనా బరువైన రాయితో కానీ సుత్తితో కానీ కొట్టండి. ఈ విధంగా కొట్టడం వల్ల కొబ్బరి చిప్ప నుంచి చాలా తేలిగ్గా కొబ్బరి వేరైపోతుందన్నమాట. ఈ కొబ్బరి చిప్ప నుంచి చూడండి ఎంత తేలిగ్గా వచ్చేసిందో. ఒకవేళ రాకపోయినా చాకుతో కదిలించినా కానీ చాలా ఈజీగా వస్తుందండి. అవసరమైనప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం స్కూల్ బ్యాగ్స్ పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు 10 రోజులకు 15 రోజులకు ఉతుక్కుంటూనే ఉంటాము. అయితే అవి ఆరడం అయితే కొంచెం కష్టమే కదండి. అందులోనూ చలికాలంలో వానలు ఎక్కువ పడేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నేనైతే వాషింగ్ మిషన్లో అయితే వేయను, కానీ డ్రై పెట్టడానికి అయితే వాడతానండి. ఫస్ట్ బయట అయితే ఉతుక్కుంటాను, తర్వాత డ్రై పెట్టడానికి వాడతాను. అయితే వాషింగ్ మిషన్లో వేస్తే జిప్పులు అవి పోతాయి అని చాలామందికి భయం అయితే ఉంటుంది. అలా బ్యాగ్స్ కూడా పాడైపోతాయని అనుకుంటూ ఉంటారు. అలా ఏం అవ్వదండి. ఇలాంటి పిల్లో కవర్ ఏదైనా తీసుకొని ఫస్ట్ నేనైతే విడిగానే ఉతుకుతాను. మీకు ఇష్టమైతే వాషింగ్ మిషన్లో అయినా ఎక్కువ టైం పెట్టి వేసుకోవచ్చు. చిన్న పిల్లలు కదండి, మురికి బాగా ఎక్కువైతే చేసేసుకొని వస్తారు. నాకు వాషింగ్ మిషన్లో కంటే విడిగా ఉతికి డ్రై పెడితేనే బాగున్నట్టు అనిపిస్తాయి. అందుకే నేను విడిగా ఉతికి ఇలా పిల్లో కవర్లో వేసేసి ఒక తాడు లాంటిది ఏదైనా కట్టేసి వాషింగ్ మిషన్లో వేసి డ్రై పెడతాను అనమాట. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఆరటం చాలా తొందరగా అయితే ఆరిపోతాయి. ఈ వర్షాకాలంలోనూ చలికాలంలోనూ అలానే కాదండి, ఎప్పుడైనా కానీ ఈ టిప్ బాగా వర్క్ అవుతుందన్నమాట. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పెరుగ్గారెలు లేకపోతే వడలు వేసుకుంటూనే ఉంటాం కదండి. తక్కువ టైంలో పెరుగ్గారెలు లేకపోతే వడలు చేసుకోవడానికి, పెరుగు తొందరగా గారెలు పీల్చుకోవడానికి, అలాగే తక్కువ పెరుగుతో ఎక్కువ గారెలు చేసుకోవడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ అయితే మనం కొంచెం పెరుగు తీసి పక్కన పెట్టుకొని దాన్ని మజ్జిగలాగా చేసుకొని మనం గారెలు వేసుకున్న తర్వాత నూనెలోంచి తీసేసి వెంటనే ఆ మజ్జిగలో వేసేసేయాలి. మజ్జిగలో వేసేస్తే అలా ఉంచేసిస్తే ఆ మజ్జిగని ఆ గారె పీల్చుకుంటుంది, వేడి గారె. తర్వాత మనం పెరుగులో వేసేసామనుకోండి, పెరుగు తక్కువ పడుతుంది, అలాగే తొందరగా గారె అనేది మెత్తబడుతుంది అనమాట. అంతేకాదండి, టేస్ట్ కూడా ఏం తేడా ఏమి ఉండదండి, బాగుంటాయి గారెలు కూడా. వెంటనే మనం సర్వ్ కూడా చేసేసుకోవచ్చు. ఈ టిప్ బాగా వర్క్ అవుతుందండి. ఒకసారి ఇలా ట్రై అయితే చేసి చూడండి. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పు మనం ఇలా కుక్కర్లో పెట్టుకునేటప్పుడు పప్పు అయితే పొంగిపోతూ ఉంటుంది కదండి. అలా పొంగిపోకుండా ఉండాలంటే ఇలా ఒక చిన్న గిన్నె పెట్టేసేసుకొని కుక్కర్లో పెట్టేసి మూత బిగిచ్చేసామనుకోండి, పప్పు అస్సలు పొంగదండి. చూడండి, కుక్కర్ విజిలిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఆ గిన్నెలోకి కలెక్ట్ అయినాయి అనమాట. సో ఇప్పుడు ఈ గిన్నె తీసేసేసి పప్పు కొంచెం మెదుపుకున్న తర్వాత అయితే మీరు పప్పును ఎనుపుకోవాలి. ఈ నీళ్లు పోసుకొని ముందుగానే నీళ్ళు అయితే పోయకండి. నా పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి నేను నీళ్లు పోసాను. ముందు పప్పును ఎనుపుకొని తర్వాత ఆ గిన్నెలోకి వచ్చిన నీళ్లు కూడా కలుపుకోవచ్చు అనమాట ఇందులో. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలంలో మనకి బట్టలు అనేవి ఆరబెట్టడం అంటే పెద్ద టాస్కే కదండి. బట్టలు అయితే ఆరవు కదా, మందంగా ఉన్నవైతేనేమి, పిల్లల యూనిఫామ్స్ అయితేమి, ప్యాంట్ షర్ట్స్ అయితేమి. అలాంటప్పుడు ఫస్ట్ అయితే నేను ఈ టిప్ని అయితే ట్రై చేశానండి. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది, అందుకే షేర్ చేస్తున్నాను అనమాట. పిల్లల యూనిఫామ్స్కి అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇది బట్టలు పూర్తిగా ఆరకముందే మనం ఇస్త్రీ చేస్తున్నా లేకపోతే ఇలా ఆరబెట్టుకుంటున్నా కానీ కంపల్సరిగా తిరగేసి చేసుకోవాలన్నమాట ఈ పద్ధతి. లేకపోతే కలర్ పోవటానికి అవకాశం ఉంటుందండి, అందుకని అనమాట. ఇప్పుడు నేనైతే కరెంట్ కుక్కర్ని ఆన్ చేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు
ఆన్ చేసి పెట్టానండి, స్విచ్ ఆన్ చేసి. తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి మనకి ఏదైతే బట్టలు ఆరబెట్టుకోవాలనుకుంటున్నామో అది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి దీన్ని అయితే నేను తిరగేస్తున్నానండి. మామూలుగా అయితే ఆరిపోతుంది, బట్ ప్యాంట్ షర్ట్లు అలాంటివి అయితే ఆరవు కదా, వాటిని ఒకసారి ఇలా చేసుకుంటే బెటర్ అనమాట. ఒకవేళ అప్పుడు కూడా ఆరలేదనుకోండి, ఇదే ప్రాసెస్ ఇంకొకసారి రిపీట్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా కానీ మనకి పని అవ్వటం ముఖ్యం కదండి. అలా అని చల్లని బట్టలు అయితే వేయలేం కదా, పిల్లలకైనా మనమైనా ఈ చలికాలంలో. చూడండి ఎంత బాగా ఆరిపోయిందో. చక్కగా దీన్ని ఇప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి, చలికాలంలో పాలు తోడుకోక ఇబ్బంది పడుతుంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక హాట్ బాక్స్ని తీసుకొని మనం మామూలుగా తోడు వేసుకునే వేడి కన్నా ఇంకొంచెం వెచ్చగా పాలని హాట్ బాక్స్లో పోసేసుకోవాలి. ఇలా పెరుగు తీసుకొని ఈ పాలల్లో వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవటం వలన పెరుగు అనేది త్వరగా తోడుకుంటుంది. ఈ పెరుగు బయట నుంచి కొనుక్కొచ్చింది కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అయితే బెటరు. బాగా చలి ఎక్కువగా ఉండే ప్లేసెస్లో ఇలానే హాట్ బాక్స్లో తోడు పెట్టుకుంటారు. చూడండి ఎంత బాగా తోడుకుందో, గడ్డలాగా అయితే తోడుకుందనమాట. ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.